హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ లాట్స్. ఐఎమ్ అఖిల్ అండ్ దిస్ ఈస్ ఉదయ్. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇవాళ ఓన్లీ మ్యాచ్ రివ్యూ ఉంటుంది. సో మ్యాచ్ ఎవరో తెలుసు, ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ మ్యాచ్ గెలిచింది ఫైనల్లీ. నాకు పాయింట్ లేకుండా చేసింది. తర్వాత పాడు. పాడతా మొత్తం పాడతా మొత్తం 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 పాడతా. సో పాయింట్స్ చూసుకున్నావా? పాయింట్స్ చెప్పావా? 21-18. యా, అయినా నేనే లీడ్లో ఉన్నా గైస్. మెల్లిమెల్లిగా వస్తాడు, లాడర్ ఇట్లా ఎక్కుతాడు, నేను ఒకటేసారి రాకెట్ వేసుకొని ఇట్లా వెళ్ళిపోతా. సరే, ఇట్లా ఎక్కినప్పుడు నువ్వు 21, నేను 22, 23, 24 వెళ్తా. నేను అట్లా ఒకటేసారి దాటేస్తా. ఇట్లా ఒక సాటర్డే సండే ఇవ్వాలి మనకి. ఒక్కసారి అట్లా అయిందని చెప్పి అవ్వదు ఆ మిత్రమా. ఓకే, లెట్స్ జంప్ ఆన్ టు మ్యాచ్ రివ్యూ. ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్. ఓకే ఓకే, ఫస్ట్ నా టీం గురించి చెప్తా. వి వన్ బై 11 runs. నేను చూస్ చేసుకున్న ప్లేయర్ ఫిల్ సాల్ట్. లాస్ట్ 2 matches కన్నా ఈరోజు బెటర్గా పర్ఫామ్ చేశాడు. నేను ప్రోత్సహించా కాబట్టి కొంచెం మంచిగా ఆడుతున్నాడు. కాకపోతే వాడు బెస్ట్ పర్ఫార్మర్ కాదు, కోహ్లీ భయ్యా బెస్ట్ పర్ఫార్మర్ అనమాట. క్రేజీ ఆడుతుండే. ఒక సర్టెన్ పాయింట్ వరకు ఓన్లీ 1 wicket డౌన్తోనే వీళ్ళు 20 overs కంప్లీట్ చేస్తారేమో అనుకున్నా. కాకపోతే వెంటనే వికెట్స్ పడ్డాయి. కోహ్లీది, పడిక్కల్ది ఓవర్ తర్వాత ఓవర్లో. నితీష్ మీ ఓడే మావాడే ఆ 2 వికెట్లు తీసింది. ఫస్ట్ జోఫ్రా ఆర్చర్ గాడు కదా తీసింది. ఆడు బ్రేక్ త్రూ ఇచ్చిన. ఓ నితీష్ రాణా, నువ్వు బ్యాట్స్మెన్ సెలెక్ట్ చేసుకున్నావా? మీ ఓడి అంటావు ఏంటి? బౌలర్ సందీప్ శర్మ 2 wickets తీసాడు కదా. 2 wickets తర్వాత ఎప్పుడో అదే నీ కెప్టెన్ అవుట్ చేసిండు. తెలుసు, మా కెప్టెన్ నేను ఉంటే పని కాదులే, వేరే వాళ్ళు కొట్టని అని చెప్పి వదిలేసిండు. అమ్మో. సో పడికల్ కూడా చాలా కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు ఈసారి ఈ సీజన్ లో. అండ్ రాజస్థాన్ మీద పడికల్ యావరేజ్ 65 అంట, ప్లస్ ఈరోజు 50 వచ్చింది. పాపం రాజస్థాన్ కి బుక్ చేసిండు లాస్ట్. అదే కదా, అండ్ 50 రాగానే అమ్మాయి అనుకున్నా అవుట్ అయిపోయాడు. మంచి స్ట్రైక్ రేట్ తో ఆడిండు. టిమ్ డేవిడ్ కూడా వచ్చిండు, మంచిగా ఆడిండు. లాస్ట్ బాల్ రన్ అవుట్ అయింది అంతే. ఇంకా జితేష్ శర్మ కాదు రాజస్థాన్ లో కూడా చాలా మంచిగా ఆడాడు. ఏదో టీమ్ కి ఎల్ఎస్జి కి బుక్ చేసింది. సో అక్కడ కామెడీ థింగ్ ఏంది అని అంటే, పడికల్ రాజస్థాన్ మంచిగా ఆడాడు, అవేష్ ఖాన్ ఎల్ఎస్జికి మంచిగా పర్ఫామ్ చేశాడు. సో నెక్స్ట్ లాస్ట్ సీజన్ ఏం చేశాడు, పడికల్ని ఎల్ఎస్జికి ఇచ్చి అవేష్ ఖాన్ని తెచ్చుకున్నాడు అనమాట. అవేష్ ఖాన్ మళ్ళీ యాజ్ యూజువల్ గా మంచిగా పర్ఫామ్ చేశాడు రాజస్థాన్కి. వీళ్ళకి మాత్రం ఎల్ఎస్జికి బుగ్గా. ఇంకా అది మా టీంలో. సో ఓవరాల్ గా 205 స్కోర్ చేశారు అనమాట విత్ 5 wickets. మీ బౌలర్స్ వచ్చేస్తే జోఫ్రా ఫామ్ అట్లానే కంటిన్యూ చేస్తున్నాడు ఆ ఫస్ట్ 2 matches తర్వాత నుంచి. లైక్ కన్సిస్టెంట్ గా 30 runs 35 runs విత్ 1 wicket. సో ఎవ్రీ మ్యాచ్ 1 wicket అట్లా తీస్తున్నాడు. అండ్ ఫరూకీ వేసాడు, 10 run రేట్తో వేసాడు, బట్ వికెట్స్ తీసుకోలేదు. వికెట్స్ ఇంపార్టెంట్. దేశపాండే అయితే గట్టిగా కొట్టింది దేశపాండే అందంలో. అండ్ నేను కొట్టినా ఏమనుకోను, వాడు సిఎస్కే ప్లేయర్స్ని కొట్టాలి, ఎక్స్ సిఎస్కే ప్లేయర్స్. సో సందీప్ శర్మ ఎక్స్పెన్సివ్ అయినా కానీ 2 wickets తీసుకున్నాడు. ఫస్ట్ 2 overs 23 runs, తర్వాత 2 overs 22 runs విత్ 2 wickets. అండ్ అసరంగా మంచిగా వేసాడు. ఇలా వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంది అని అంటే, మీ బౌలింగ్లో చూసుకుంటే 8 overs ఆఫ్ స్పిన్ 62 runs విత్ 2 wickets. వీళ్ళు ఓన్లీ ఒకటే మెయిన్ స్పిన్నర్. రియాన్ పరాగ్ అంత పెద్ద స్పిన్నర్ కాదు చెప్పాలంటే. సో ఒకడే స్పిన్నర్, ఇంకో మెయిన్ స్పిన్నరే వీళ్ళకి మిస్ అయ్యాడు. అదే చాలా పెద్ద డిఫరెన్స్. ఇంకో మెయిన్ స్పిన్నర్ ఉండుంటే మేబీ 205 స్కోర్ కూడా పోయేది కాదేమో, ఏమో చెప్పలేము, జస్ట్ అనుకోవడం. సో అది అంతే ఇంకా బౌలింగ్. సో ఆ బ్యాటింగ్ చెప్తా ఆగు. వీళ్ళు ప్రతి మ్యాచ్ దగ్గరకు వచ్చి లాస్ట్ కి బుక్ చేసేస్తున్నాడు. యాజ్ యూజువల్ గా ఈ మ్యాచ్ కూడా అట్లానే బుక్ చేసాడు. స్టార్టింగ్ జైస్వాల్ది క్రేజీ అంటే క్రేజీ స్టార్ట్. అసలు ఒక టైంలో అది అంటే అందరూ ఒకలా ఆడితే, అంటే మొత్తం ఓవరాల్ గా మొత్తం చూసుకుంటే వీడు ఒక్కడు కంప్లీట్ డిఫరెంట్ బీస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ బీస్ట్ ఇన్నింగ్స్ అనలేము, 49 అవుట్ అయిపోయారు కాబట్టి. ఏజెల్వర్డ్ ఇలా చాలా బాగా వేసాడు. అండ్ దెన్ నితీష్ రాణా, రియాన్ పరాగ్ ఇట్లా పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తున్నారు అనమాట. బట్ కంటిన్యూస్ ఎవరినో మిస్ అవుతున్నావు. నీ ఫేవరెట్ ప్లేయర్ ను చూస్ చేసుకున్న బెస్ట్ పర్ఫార్మర్ నేను చూస్ చేసుకున్న నితీష్ రాణా కాదు, నువ్వు యంగ్ ప్లేయర్ అని నితీష్ రాణా చూస్ చేసుకున్నా. ఓకే, కాకపోతే నేను హైప్ ఇచ్చినావు కదా, హైప్ ఇచ్చి. సో నితీష్ రాణా, రియాన్ పరాగ్ ఇట్లా పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తుంటే కృణాల్ పాండ్యా అటు కంటిన్యూస్ ఓవర్స్ లో బుక్ చేసాడు. అండ్ ఇంకా అంతే, వాళ్ళు 2 wickets పడంగానే నేను బిస్కెట్ అవుతుంది మ్యాచ్ అని అనుకున్నా. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ధ్రువ్ జుడల్ మంచిగా ఆడుతుంటే
మళ్ళీ ఎక్కడనో హోప్స్ వచ్చినాయి. ఇంకా చెప్పాలంటే కాల్ చేసి ఈవిల్ ఆఫ్ కూడా చేసిన. నన్ను బుక్ చేసిండు. ఆర్సీబీ మీద ఓవర్ యాక్షన్ చేయొద్దు, అర్థమైందా? అదే సో అదే ఇంకా అంతే. ఇంకా నాకు పెద్ద నమ్మకం లేదు. అది రుజురాల వరకే నమ్మకం ఉండే. ఎట్మేయర్ బుక్ చేస్తాడని తెలుసు నాకు. అసలు ఎట్మేయర్ని అంత ఇటర్లకి ఎట్లా కన్సిడర్ చేస్తున్నాడో ఆర్ఆర్ అంటే ఆర్ఆర్ ఎట్మేయర్ని రసల్ అనుకుంటుంది. అదే కదా, అదే సో ఎల్ఎస్జీకి పూరను, ఆర్ఆర్కి కాదు కాదు అసలు రసల్ కూడా కాదు, పూరన్ అనుకుంటున్నట్టుంది ఎట్మేయర్ని. అదే సో అది పూరన్ కాదు. వీడు మనకు కూడా ఆడిండు కదా SRH కి ఒకప్పుడు. లేదు లేదా ఆర్సీబీకి ఆడాడు. అవును కదా, ఆర్సీబీకి ఆడాడు. సో యా అంతే. ఇంకా లాస్ట్ కంటిన్యూస్ వికెట్స్ పడతానే ఉన్నాయి. అవును మొత్తం అందరికి బ్యాటింగ్ ఇచ్చాం మేము, మంచి వాళ్ళం బాయ్. ఆర్సీబీ ఒకళ్ళు రాలే, ఒకళ్ళు చేయలే బ్యాటింగ్. ఎవరికి రాలే? సందీప్ శర్మ వాళ్ళు లేడు అసలు. లేదు ఎందుకంటే శుభం దుబేను ఎవడో ఇంపాక్ట్ ప్లేయర్ కిందకి వచ్చింది కదా, సూర్యవంశీ వచ్చిండు. సూర్యవంశీ ఇంపాక్ట్. సో మొత్తం అందరికి బ్యాటింగ్ ఇష్టం అనమాట, బ్యాటింగ్ ప్రాక్టీస్. ప్లీడ్ రెడ్ అనమాట అయితే మా బౌలింగ్ దగ్గరికి వస్తే ఇది ఇక్కడ నేను చూస్ చేసుకుంది రొమారియో షెపర్డ్ ని. ఎందుకో లాజిక్ కూడా నీకు తెలుసు, నేను చూస్ చేసుకుంటే మంచి నేనే చెప్పిన, నేను ఏదో స్ట్రాటజీ చేసిన ఆడు ఉండడు నెక్స్ట్ మ్యాచ్ టీమ్ లో అని. నాకు కొంచెం పనికి వచ్చింది. వాడు ఉండకపోయినా నాకు బెస్ట్ అయ్యేది, ఎందుకంటే వాడిని చూస్ చేసుకుంటే వాడు మంచి చేయడం నాకు తెలుసు, అందుకని చూస్ చేసుకున్నా. మిగతా వాళ్ళు బెటర్ చేస్తారని అమ్మో భువీన్ చూస్ చేసుకొని వాడు ఎక్కువ రన్స్ ఇచ్చుంటే నన్ను ఎట్లా తిడుతుంటేనో నువ్వు నాకు తెలుసు, నీ వల్లనే అట్లా చేసిండని. తర్వాత అది ఓన్లీ లాస్ట్ ఓవర్ ఒకటి బాయ్. భువీ లాస్ట్ ఓవర్ లో 22 రన్స్ ఇచ్చిండు. అంటే దానికి ముందు ఎంత 28 ఉంటుండే, 3 overs 28, 4 overs 50 అయిపోయింది. పర్లేదు, స్టార్టింగ్ లో ఒక వికెట్ తీసిండు, అట్లనే ఉండే. అండ్ యంగెస్ట్ ప్లేయర్ సూర్యవంశీది. అండ్ చేస్తే లాస్ట్ ఓవర్ మంచిగా కంట్రోల్ చేసి, నాకు లాస్ట్ ఓవర్ నమ్మకం లేదు కానీ వికెట్ తీసిండు చూడు లాస్ట్ ఓవర్ లో, అప్పుడు ఓకే కూల్, కొంచెం కంట్రోల్ అయింది అనుకున్నా. అసలు తోపు బౌలింగ్ అంటే జాస్ హైసెల్వుడ్ది. ఫస్ట్ 2 overs ఎంత ఒక 26 or 27 ఇచ్చిండు. లాస్ట్ 2 overs ఓన్లీ 7 runs, అందులో లాస్ట్ ఓవర్ 1 run 2 wickets, మొత్తం ఓవరాల్ గా 4 wickets. అసలు వీడు మన SRH లో ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఇంకెవరు మంచి ఆడతారు SRH చెన్నై వాళ్ళు ఏమైపోవాలి, ఏమైనా అయిపోయినా నాకు సంబంధం లేదా. అయితే ఇక్కడ ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే సుయాష్ శర్మ గురించి. కొడతా పాండ్యాందుకు ఎక్కడ వసకొల్లా we will choose best for the last vibe. సుయాన్ శర్మ వీడు వికెట్స్ తీయకపోయినా కానీ ఎంత మంచి అందరిని హిట్ చేస్తున్నారు కొట్టేటప్పుడు, వీడు ఒక్కటి కంట్రోల్ చేసిండు. అండ్ సేమ్ కృణాల్ పాండ్యా కూడా, హార్దిక్ పాండ్యా ఉందాం అనుకున్నా మర్చిపోయి, ఇట్లా పెట్టి వసకొల్లా అని ఇట్లా ఇసిరేస్తా ఉంటే బాల్స్ ని వికెట్లు ఇట్లా ఎగిరిపోయినాయి అనమాట. సో అలా ఒక పాయింట్ చేతులారా అలా ఉదయకి ఇచ్చేసా గైస్. అంత లేదు, నేను రాక్ పేపర్ సీజర్ అది కాదు, ఆర్ఆర్ చేతులారా ఓడిపోయింది, అట్లా చేతులారా ఇచ్చేసి అలా కాదు బాయ్. ఆర్ఆర్ గెలుస్తే మ్యాచ్ ఓడిపోయింది కదా, మళ్ళీ నువ్వే కాల్ చేస్తున్నావు గెలుస్తున్నప్పుడు నువ్వు కాల్ చేస్తే నా ఈవిల్ ఆఫ్ నవ్వుతా ఉంటా. అదే నేను అట్లా అనట్లే, ఒక మ్యాచ్ నీ చేతులారా నువ్వు నాకు పాయింట్ ఇచ్చేసినావు చూడు ఎల్ఎస్జీకి, అట్లా నేను చేతులారా ఇచ్చేసిన. అదైతే ఇంకా పెద్ద చెయ్యి. నేనన్నా కొంచెం చిన్న చేసి ఇచ్చినాను, పెద్ద చేసుకొని నాకు ఇచ్చినావు. నేను ఇది ఒప్పుకోని పాయింట్ చేతులారా ఇచ్చినావు అని, ఎందుకంటే అప్పుడు నేను డ్రాప్ పేపర్ విన్ అయ్యి ఎల్ఎస్జీ తీసుకున్నా. ఎల్ఎస్జీ తీసుకోలే, నువ్వు ఆర్ఆర్ తీసుకొని నాకు ఎల్ఎస్జీ ఇచ్చినావు, నువ్వే రాక్ పేపర్ సీజర్ విన్ అయ్యి. అలా అయినా కానీ ఇది కూడా నేనే విన్ అయ్యి నేనే చూసా. నేను అలా అనట్లే బాయ్, ఆర్ఆర్ గెలిచే మ్యాచ్ కదా, గెలిచే మ్యాచ్ ఓడిపోయింది కదా, సో చేతులారా అట్లా ఓడిపోయింది అని చెప్పి వాళ్ళని అనకుండా నేను ఆర్ఆర్ని రిప్రజెంట్ చేస్తున్నా, నేను ఆర్ఆర్ చేతులారా ఇచ్చేసిన అని నేను ఆర్సీబీ అంటున్నా. అర్థం, సారీ. నువ్వు పెద్ద చేసుకొని నాకు ఇచ్చిన, నేను చిన్న చేసుకొని నీకు ఇచ్చిన. సో ఒక సాటర్డే సండే నాకు పెద్ద చేసుకొని మళ్ళీ ఇచ్చేసాయి. చూద్దాం ఎలా అయితే అండి. మా టీం ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో స్ట్రీక్ స్టార్ట్ చేసింది, అన్స్టాపబుల్ అంటూ. చాలా కప్ నమ్దే. సో ఆర్సీబీ ఫ్యాన్స్ కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా కప్ నమ్దే అని కామెంట్ చేయండి. విరాట్ కోహ్లీ 18 కదా, సో 18th సీజన్. అండ్ ఈ వీడియో లైక్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండి. వీడియో లైక్ చేసినట్టన్నా ఈ వీడియో నచ్చితే చూసారా ఎక్సైట్మెంట్ లో పోతున్నాయి వర్డ్స్. అమ్మో, ఇంకా కృణాల్ పాండ్యా 5 wickets తీస్తే ఆగేటోడు కాదేమో, ఇంకా డాన్స్ వేసుకుంటూ వీడియో చేస్తుండేమో.
నువ్వు వీడియో చూస్తే మళ్ళీ నేను మధ్యలో డాన్స్ చేస్తా ఉన్నా తెలుసా, ఇలా వావే అనుకుంటా అదే ఉన్నాను. తర్వాత లైన్ వాళ్ళేను ఇప్పుడు దాకా. అది రాదు నాకు, నేను ఏదో స్టోరీ వాడతా, మ్యాప్లు చేస్తా. ఓకే సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పీస్ అవుట్. బాయ్.